రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ పై సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42% బీసీల రిజర్వేషన్ పెంచుతామని తెలంగాణ గవర్నమెంట్ చెప్పినప్పుడు మేము స్వాగతించామని అన్నారు। గతంలో ముస్లింలది 4% అయితే ఇప్పుడు కొత్తగా 4% నుండి 10%కి పెంచడం అంటే 150% వాటా వాళ్ళది పెంచడం జరిగిందని అన్నారు। 42%కి రిజర్వేషన్ ఆ బిల్లుకి బీజేపీ పూర్తిగా సమర్థించింది। అది అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, మా మెంబర్లు ఉన్న వాళ్ళంతా ఆ బిల్లుకి పూర్తిగా, ఎందుకంటే బీసీ సోదరులకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో మనము, మీకు తెలిసిందే, ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే కానీ దీన్ని ఎన్నడూ చూడని విధంగా వారి క్యాబినెట్లో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఓబీసీలకు ఇచ్చిన మినిస్ట్రీలే కానివ్వండి, లేదా ఓబీసీ కమిషన్కి రాజ్యాంగ భద్రత కల్పించడమే కానివ్వండి, నీట్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే కానివ్వండి, ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు ఓబీసీలకి లాభమయ్యే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తూనే వస్తుంది। మా చిత్తశుద్ధి అట్లాంటిది। సో ఈరోజు వీరు 42%కి పెంచుతాము బీసీలకు రిజర్వేషన్ అనగానే మంచి ఇదే అని చెప్పి ఆహ్వానించి మేమైతే పూర్తిగా సమర్థించాము। దాని తర్వాత అయితే ఆ సమర్థించిన సమయంలోనే చెప్పడం జరిగింది ఏంటంటే, అంబేద్కర్ గారు మతపరమైన రిజర్వేషన్లకి విరుద్ధము, మీరు సర్వే చేసి రాష్ట్రంలో 46% బీసీలు ఉన్నారు, దానికి దాంట్లో మళ్ళీ 10% ముస్లింలలో 12%, అసలు ముస్లిం జనాభానే 12% ఉంటే అందులో 10% ముస్లింలే ఉన్నారు, లాయర్లు ఉంటారు। ఆ లాయర్లు ఏం చేస్తూ ఉంటారు, 370 అధికరణం మనము నిర్వీర్యం చేస్తే దాని మీద సుప్రీంకోర్టుకు పోతారు। అక్కడి నుంచి బంగ్లాదేశీ చొరబాటుదారులు వస్తే వారిని మనం మళ్ళీ బంగ్లాదేశ్కి పంపిస్తుంటే దాన్ని ఆపడానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు। అజ్మల్ కసాబ్ లాంటి వాడు టెర్రరిస్ట్ డైరెక్ట్ గా దొరికిన వాడిని ఉరిదీస్తుంటే ఆపమని చెప్పి చట్టసభల్లో చిక్కులు లేకుండా 42% మనము మన బీసీ సోదరులకు ఇద్దామనుకుంటున్నాము, ఈ సమాజానికి మంచి చేద్దామనుకుంటున్నాము, దీన్ని ఏ విధంగా తీసుకురావాలని ఎన్నడన్నా న్యాయ నిపుణులతో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి, పోనీ మన ఎంపీతో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి। వీరు నిజంగా చేయదలుచుకుంటే ఇవన్నీ చేసేవారా కాదా?